జీవం కలిగిన దేవా తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నీ బంగారమైన పాదములకు లెక్కలేని కోట్లాది వందనాలు తండ్రి. స్తోత్రములయ్యా. ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ ఎంపిక లేకపోయినప్పటికీ కోరుతండి నీ దయా దాక్షిణంతో, నీ సహృదయంతో, నీ కనికరముతో ఈ మాసంలోకి 25వ సంవత్సరంలోకి నన్ను ఈ దీన దరిద్రుని నన్ను అడుగు పెట్టించినందుకు నీకు స్తోత్రములయ్యా. అల్పుడను, అభాగ్యుడను, ఏ యోగ్యత లేని వాడిని, దౌర్భాగ్యుని తండ్రి, అయినప్పటికీ కూడా నీ కృప చూపించి ఈ ప్రదేశానికి నువ్వు నడిపించావయ్యా. ఈ కాలేజీకి నేను రావాలని చెప్పేసి ఎక్కడ కూడా నేను అనుకోలేదు దేవా తండ్రి, కానీ నీ దయాదాక్షిణతో ఇక్కడికి నడిపించావయ్యా. ఇక్కడికి వచ్చిన దానికి ప్రతిఫలంగా ఇక్కడున్న బిడ్డలను దేవా తండ్రి ప్రార్థనలకు నడిపించడానికి నీ ఇచ్చిన కృపకై నీకు స్తోత్రములయ్యా. నీ పని తొదముమే మా ధ్యేయం దేవా తండ్రి. అనేక కుటుంబాలు రక్షించబడేటట్లుగా, ప్రతి కుటుంబం నీ నామస్మరణ చేసుకుని నేను ఆరాధించుకునేటట్టుగా, ప్రతి బిడ్డ కూడా ఆశీర్వాదం వారసులయ్యేటట్టుగా చేయటమే మా ధన్యత దేవా తండ్రి. అయ్యా, ఈ యొక్క వెస్ట్ గోదావరి జిల్లాకి దేవతని మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములయ్యా. ఈ కాలేజీలో తండ్రి, ఈ బ్రాంచ్లో ఈ యొక్క 19th బ్యాచ్ వాళ్ళతో తండ్రి ఇక్కడ 18th వాళ్ళతో చేరటం అయిపోయినప్పటికీ కూడా నేను ఎందుకు ఈ రీతిగా ఉన్నాను అది నాకైతే తెలియదు అంటుంది. ఇక్కడ ఉన్న ఈ స్నేహితులతో తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ఈ బిడ్డలతో తండ్రి నేను కూడుకొని ఈ బిడ్డను కూడా ప్రార్థనకు నడిపించిన ఉద్దేశం కొరకే నేను ఇక్కడ నడిపించాలని నేను తెలుసుకోగలుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఈ కృపలు తండ్రి ఈ యొక్క చదువుతున్న పిల్లలందరికీ మీరే తోడు నడిపించండి అయ్యా. నాకు స్నేహితులుగా ఉన్న వాళ్ళని, నాకు ఒక బంధువులుగా ఉన్న వాళ్ళని, నాకు ఇక్కడ తండ్రి ప్రార్థన మీ స్నేహితులు అలాగే తండ్రి పిల్లలందరినీ కూడా నేను దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీ పాలి భాగస్తులైన కుటుంబాలందరి పేర్లు కూడా నేను జ్ఞాపకం చేసుకుంది అయ్యా. మరొకసారి తండ్రి కుటుంబాలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీ కృపతో నింపండి అయ్యా దేవా తండ్రి. పళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీపించి చేతులు పట్టుకున్న కుటుంబాలు యేసు నామమున దీవించబడును కాక తండ్రి. యేసు నామమున కుటుంబంలో నుండి శాపాలు తొలగిపోవను కాక తండ్రి. ఆర్థిక సమస్యలు తొలగిపోవను కాక తండ్రి. బలహీనతలు తొలగిపోవను కాక తండ్రి. యేసు నామమున రెగ్యులర్లోనే ప్రతి బిడ్డ కూడా ఆల్ క్లియర్ అవును కాక తండ్రి. యేసు నామమున మంచి ఉత్తీర్ణ మార్కులు కలుగును కాక తండ్రి. అయ్యా నీ కృపలయ్యా, ప్రారంభం నుంచి కూడా ముగింపు వరకు నీవే అధ్యక్షతను ఆధిపత్యాన్ని వహించి నీకు మహిమకరంగా పరీక్షలు నువ్వు రాసి అవుతుంది. అది నా సొంత శక్తి వల్ల, మా సొంత ఆలోచన వల్ల కాదు తండ్రి, కేవలం నీ కృప వల్లే తండ్రి. రాసిన ప్రతి బిడ్డ సబ్జెక్టులు కూడా ఆల్ క్లియర్ రేట్లుగా నీవే సహాయం చేయండి అయ్యా. మరలా బుక్లెట్ మరలా మా కళ్ళ ముందు కనపడకుండా నీవే కాపాడండి అయ్యా. విద్య వాళ్ళ మనసులు మార్చండి అయ్యా. కరెక్షన్ చేసే వాళ్ళ మనసులు మార్చండి అయ్యా. నీవు నిర్ణయించిన ఉత్తీర్ణ మార్కులే బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నామయ్యా. ఈ కేక్ స్పాన్సర్ చేసిన ప్రతి బిడ్డని నీవే ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళు ఎంత ప్రేమతో, ఎంత ఆప్యాయతతో తండ్రి మరి కేక్ వేయడానికి తీసుకుని వచ్చినారో కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరి జన్మదిన కార్యక్రమాలు నేను జరుపుకోవడం తండ్రి దాదాపు 6 సంవత్సరాల క్రితమే మానేస్తున్నాం తండ్రి. కానీ దేవతండి మరి ఈ బిడ్డ దేవతండి మరి దాని తండ్రి మరలా తండ్రి ఇక్కడ ఈ రీతిగా తండ్రి జరుపుకోవడానికి తండ్రి ఆ బిడ్డ ద్వారా నేను జరుపుకోవడానికి నీవు ఇచ్చిన కొరకే నీకు స్తోత్రములు అయ్యా. ఈ ప్రార్థనలు ఏకీపించిన కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఇలాంటి యొక్క కార్యక్రమాలు మరెన్నో మేము జరుపుకునేట్టు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసినట్లుగా నేను సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మా కుటుంబాన్ని కూడా నీవే మరింత ఆశీర్వదించండి అయ్యా. అలాగే టెలికాస్ట్ చేస్తున్నటువంటి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావానికి ఇది మాత్రం ఆరోపించుకుంటూ ఆశ్చర్యమైన యేసు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసుకొని అడిగి వేడుకుంటున్నామయ్యా మా ప్రియ పర్లకు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామంలో ప్రతి విషయంలో కూడా సంపూర్ణమైన విజయం కలుగును గాక తండ్రి. ఆమేన్.